ఇప్పుడు చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటన్నా? గ్రామం దేవరపల్లి, మండలం దేవరపల్లి నుంచి వచ్చాను నేను. సమస్యలు పరిష్కారం కావాలని, ప్రాబ్లమ్ సాల్వ్ కావాలని మా ప్రజాభవన్ చుట్టూ ఇక బేగంపేటలో ఉన్నటువంటి ప్రజాభవన్ దగ్గరికి రావడం పోవడం జరుగుతా ఉంది. దాదాపు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అప్పుడప్పుడు మధ్య మధ్యన వస్తూనే ఉన్నాను. దానికి సంబంధించి మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది. వికలాంగుల జాబితాలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ రాకుంటే అన్యాయంగా అమ్ముకున్నారు దళారులు. ఆ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు అమ్ముకొని వాళ్ళ జేబులు నింపుకున్నారు. మాటువంటి పేదలకు పుట్ట పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. లిస్టులో ఉన్న ప్రకారము మేము అరుకులం కనుక అరుకులుగా గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇప్పించవలసింది మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. దయచేసి మా అటువంటి వికలాంగులకు అన్యాయం చేయకూడదు సార్. వికలాంగులకు అన్యాయం చేయకూడదు. ఏదైనా ఉపాధి మార్గాన్ని కల్పించండి, జీవనోపాధిని కల్పించండి. మా వికలాంగుల భవిష్యత్తు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా సార్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. మా అమ్మ తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు మాకేమీ లేవు. అట్లానే మాకు ఇల్లు కూడా సరిగా లేదు. అనుకోవడానికి ఇల్లు స్థలం సరిగా లేదు. ఉపాధి మార్గం లేదు. నేను వికలాంగం అయింది, నాకు వివాహం అయింది, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళని పోషించుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నా, సతమతం అవుతా ఉన్నా. నేను 10వ తరగతి ITI వరకు చదువుకున్నాను. ITIకి సంబంధించి నాకు ఏదైనా జాబ్ ఇప్పించగలరని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. దయచేసి మరి సీఎం సార్ పెద్ద మనసు చేసుకొని మరి ITI స్కిల్ డెవలప్మెంట్ ఉన్న వారికి మరి ఏదైనా కంపెనీలనే కానీ ఉద్యోగాలు ఇప్పించే విధంగానే కానీ ఉన్నది మీరు దరఖాస్తు చేసుకోలేను. దరఖాస్తు సంబంధించి ఇంత ముందు దరఖాస్తు చేసుకున్నాను, అప్లై చేసుకున్నాను. దానికి సంబంధించి ప్రతిస్పందన లేదు. నేను స్పందిస్తున్నాను, స్పందించడానికి తగ్గట్టుగా ప్రతిస్పందన ఉండాలి కదా. అని నీకు అప్లై చేసుకున్నానికి రిసిప్ట్ వస్తుంది, పలానా కంపెనీలో జాబ్ ఉన్నది, లేకపోతే గవర్నమెంట్ తరఫున జాబ్ వస్తుంది, లేదా 10 పాస్ అయినందుకు నీకు ప్రిపేర్ పోస్ట్ ఉంది, లేకపోతే అటెండర్ పోస్ట్ ఉంది. ఇటువంటి చిన్న చిన్న పోస్టులు ఏమైనా ఇప్పించాలి కదా. వికలాంగుల భవిష్యత్తు ఎలా బాగుపడాలి? పక్క మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు లేక సతమతం అయితే అవును. జీతం ఏ విధంగా ఎలా తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి. అధికారులు ఏమన్నారు? అధికారులు ఏమంటుంటారు, వాళ్ళు అప్లై చేసుకొని పోతే రిసిప్ట్ మాత్రమే ఇస్తున్నారు. లెటర్ వరకే పరిమితం అవుతుంది. లెటర్ల వరకు మాత్రమే పరిమితం అవుతుంది. అది పత్రాల వరకే పరిమితం అవుతుంది. కానీ నిజంగా అధికారికంగా మాత్రం దగ్గర నుండి సమస్యను పరిష్కరించాలి. అప్పుడే నిజమైన ప్రజా పరిపాలన, నిజమైన ప్రభుత్వం అనబడుద్ది. ఎంతవరకు కరెక్ట్ కాదు. లెటర్ సమాధానమా, మాటకు మాట సమాధానమా, సమస్య పరిష్కారం ఉండదా? నాటువంటి వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. ఒక పింఛన్ వరకే పరిమితం అవుతాడు వికలాంగుడు. ఒక వికలాంగుడికి వివాహం కాకూడదా? ఒక వికలాంగుడు తలెత్తుకుని జీవించే విధంగా ఉండకూడదా? ఆ ఒక వికలాంగుడు సమాజం పట్ల గౌరవంగా బతకకూడదా? మరి వికలాంగుని ఉద్దేశించి ప్రభుత్వం ఎంతవరకు ఆదుకుంటుంది? వికలాంగుడికి చాలా చిన్న చూపు కలుగుతుంది సార్. చాలా అవమానాలు ఎదురైతే ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎటువంటి సమస్య రాకుండా వికలాంగులకి తగిన సమస్యకు పరిష్కారం ఉండాలి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇటువంటి ఆర్థిక సహాయం, ఉపాధి లోన్లు కానీ వారికి వచ్చేటువంటి రిజర్వేషన్ ప్రకారం 5% రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్లే కానీ గవర్నమెంట్ జాబులనే కానీ ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా.